సోన్పూర్ గ్రామంలో బిల్లు అనే పేరుతో ఒక వ్యక్తి ఉంటాడు. బిల్లుకి తనకొక బార్బర్ షాప్ ఉంటుంది. మొత్తం గ్రామానికి బిల్లు ఏకైక వ్యక్తి. ప్రజల యొక్క జుట్టును కత్తిరించే పని చేస్తూ ఉంటాడు. దానిని అవకాశంగా తీసుకొని ప్రజల నుండి ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు. పూర్తి గ్రామంలో ఒకే దుకాణం ఉండడం కారణంగా గ్రామస్తులు బలవంతంగా బిల్లు చెప్పిన ప్రకారం తనకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అరే బిల్లు అన్నా, కొంచెం మా బాబుకి జుట్టును కత్తిరించండి, చాలా పెరిగింది. చూడండి టుంటున్ దేవి గారు, మీరు ఎలాగైతే జుట్టు కత్తిరించాలనుకుంటున్నారో దానికి 500 రూపాయలు అవుతాయి. ఏంటి 500? అరే పిచ్చి పట్టిందా ఏంటి మీకు? ఇంత ఖరీదుగా ఎవరు కత్తిరిస్తారు? చూడండి టుంటున్ గారు, దీనికి అంతనే అవుతుంది. ఒకవేళ కటింగ్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, లేదంటే వెళ్ళిపోండి. ఒకవేళ పని సరిగా చేయలేకపోతే బిల్లు అన్నా, కనీసం సరిగా మాట్లాడడం నేర్చుకో. ఒకవేళ నా మాటలు చెడుగా అనిపిస్తే మీరిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఏమో వీళ్ళంతా. బిల్లు యొక్క దురుసుతనంతో టుంటూకి చాలా బాధ కలుగుతుంది. ఇంకా అక్కడి నుండి తను తన బాబుని తీసుకుని వెళ్తుంది. ఇంటికి చేరుకున్నాక కూడా టుంటూకి బిల్లు యొక్క మాటలు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. విచారంగా ఉన్న టుంటూ ఇలా ఆలోచించింది. ఏ పని అయితే బిల్లు నా పట్ల చేశాడో అది అయితే తను రేపు వేరే ఎవరితో అయినా చెయ్యొచ్చు. ఇలా జరగొద్దు. దీనికోసం నేను ఏదైనా చేయాల్సి ఉంటుంది. కొద్ది సమయం వరకు ఆలోచించిన తర్వాత టుంటూకి ఒక ఆలోచన కలుగుతుంది. కానీ అది ఏంటి? ఈ విషయం కేవలం టుంటూకి మాత్రమే తెలుసు. రోజులా బిల్లు తన షాప్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు తను ఇలా చూస్తాడు. అది చూసి తను ఆశ్చర్యపోయాడు. బిల్లు చూశాడు, నేరుగా తన షాప్ ఎదురుగా ఇంకా ఎవరో బార్బర్ షాప్ని తెరిచారు. ఇది చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. ఇంకా అప్పుడే తన యొక్క దృష్టి షాప్ బోర్డుపై పడుతుంది. టుంటున్ ద సలూన్? ఇదేం జరుగుతుంది? ఇప్పుడు ఇది కూడా నేనే చెప్పాలా? ఏమైంది బిల్లు, ఆశ్చర్యపోయావా ఏంటి? నీకు జుట్టును కత్తిరించడం కూడా వచ్చా? నేను నీకు కత్తిరించి చూపించాలా ఏంటి? అంటే నువ్వు నిజంగానే షాప్ని నడపాలనుకుంటున్నావా? అవునండి. ఏమన్నా ఇబ్బందా? చూద్దాం. మొత్తం గ్రామస్తులందరూ నా దగ్గరికే వస్తారు వాళ్ళ జుట్టును కత్తిరించుకోవడానికి. చూద్దాం నీ దగ్గరికి ఎవరు వస్తారో. అలా అయితే చూస్తూ ఉండు మరి. ఆ రోజు తర్వాత బిల్లు బార్బర్ ఇంకా టుంటున్ సలూన్ మధ్య ఒక యుద్ధం మొదలయ్యింది. టుంటున్ కు మొదటి రోజు నుండే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన షాప్ లోకి ఒక్క కస్టమర్ కూడా రాలేదు. అందువల్ల టుంటున్ చాలా నిరాశకు గురైంది. క్రమంగా రోజులు గడిచాయి. ఇంకా రోజులు గడిచే కొద్దీ టుంటున్ షాప్ యొక్క పరిస్థితి ఇంకా క్రమంగా క్షీణించింది. టుంటున్ షాప్ లోకి కస్టమర్స్ రావాలని దానికోసం తను ఒక ఆలోచన చేసింది. ఇది చూసిన మొత్తం గ్రామస్తులు టుంటున్ షాప్ వైపుకి ఆకర్షితులయ్యారు. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత లెక్కలేనంత. టుంటున్ షాప్ లో జనాలు గుమ్మికూడారు. అసూయపు మంటతో రగిలిపోతున్న బిల్లు ఇదంతా చూడలేకపోయాడు. దాని తర్వాత తను కూడా తన దుకాణం ముందు ఒక పెద్ద బోర్డుని పెట్టాడు. బిల్లు అలా చేయడంతో పరిస్థితులన్నీ ఒకసారిగా మారిపోతాయి. ఇంకా ఏదైతే జనాలు టుంటూ షాప్ లో ఉంటారో వాళ్ళు బిల్లు షాప్ లోకి మరోసారి తిరిగి వెళ్తారు. జుట్టు కత్తిరించే ఈ ఆట చాలానే వేడిగా కొనసాగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ తన షాప్ యొక్క పరిస్థితిని చూసి టుంటున్ ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. ఎందుకని జుట్టును కత్తిరించే ఖరీదులో ఎందుకు కొంత తగ్గించకూడదు? ఇలా ఆలోచించి టుంటున్ ఖరీదులను సగానికి తగ్గించింది. ఇది తెలుసుకున్న తరువాత మొత్తం గ్రామస్తులు నేరుగా టుంటున్ బార్బర్ షాపుకి వెళ్ళసాగారు. ఇంకా క్రమంగా ప్రజలు బిల్లు బార్బర్ షాప్ నుండి ఇప్పుడు టుంటున్ షాప్ లోకి వెళ్తారు. ఇది చూసిన బిల్లు కోపంతో రగిలిపోతాడు.
ఇప్పుడు తను ఎలాగైనా చేసి తన షాప్కి ప్రజలను తిరిగి రప్పించుకోవాలనుకుంటాడు. కానీ దాని గురించి తనకు ఏ విధమైన మాస్టర్ స్ట్రోక్ ఆలోచన చేయలేకపోయాడు. దాని తర్వాత తను ఇలా ఆలోచించాడు. ఎందుకని ఒక కటింగ్ కి బదులుగా వేరే కటింగ్ ఫ్రీగా చేయకూడదు? ఒకవేళ నేను ఇలా చేస్తే అప్పుడు నా షాప్ లో ఆ టుంటున్ షాప్ కంటే ఎక్కువ గిరాకీలు వస్తారు కదా. ఇంకా ఏముంది, బిల్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తను నేరుగా ఈ స్కీమ్ గురించి గట్టిగా అరచి అందరికి తెలియజేశాడు. ఇది విని గ్రామంలోని ప్రజలంతా ఇప్పుడు బిల్లు షాప్ వైపుకు ఆకర్షితులయ్యారు. టుంటున్ షాప్ లో ఉన్న ప్రజలు ఇప్పుడు బిల్లు షాప్ లోకి వెళ్తారు. తను ఒక కటింగ్ నుండి ఇంకొక కటింగ్ కి ఫ్రీ అన్న స్కీమ్ ద్వారా మళ్ళీ ఇప్పుడు బిల్లు ద బార్బర్ మొత్తం గ్రామంలో తిరిగి తన స్థానాన్ని సాధించాడు. కానీ టుంటున్ కి దాని వల్ల చాలా భారీ నష్టం కలుగుతుంది. అరే, ఇదైతే చాలా బాధ కలిగిస్తూ ఉంది. బిల్లు యొక్క ఈ స్కీమ్ ద్వారా నా బిజినెస్ మొత్తం నష్టాల పాలయ్యింది అనిపిస్తుంది. బిల్లుకి గుణపాఠం నేర్పించాలనే నా ఆలోచన ఎప్పటికీ తీరేరా లేదు. టుంటున్ చాలా నిరాశతో ఇంకా దుఃఖంతో ఉంటుంది. ఇంకా మరోవైపు టుంటున్ నిరాశగా ఉండడం చూసి బిల్లు చాలా ఆనందిస్తూ ఉంటాడు. కానీ క్రమంగా బిల్లు యొక్క నష్టాలు కూడా పెరుగుతూ ఉంటాయి. నిజంగా ఒక కటింగ్ తర్వాత మరో కటింగ్ ఫ్రీ చేసే ప్రయత్నంలో బిల్లు ఇది కూడా మర్చిపోయాడు, నిజానికి తనకి ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి నష్టం జరుగుతుందని. బిల్లుకి కస్టమర్స్ అయితే పెరిగారు, కానీ లాభం మాత్రం ఏమాత్రం పెరగలేదు. ఒక్కసారిగా బిల్లుని ఈ సమస్యలన్నీ ఆందోళనలో పడేస్తాయి. టుంటున్ కి చెడు చేసే ఆలోచనలో నేను నా వ్యాపారానికే నష్టం కలిగించుకుంటున్నాను. ఇది నేను ఏం చేస్తున్నాను? దీనితో నేను నష్టపోతున్నాను, ఇంకా టుంటున్ కి కూడా నష్టపడేలా చేస్తున్నాను. విషయం ఇప్పుడు బిల్లుకి అర్థమైపోయింది. తన అత్యాశ ఇంకా అహంకారం కారణంగా ఇదంతా చేశాడని. విషయం అర్థం కావడంతో తను నేరుగా టుంటున్ దగ్గరికి వెళ్లి తనకి క్షమాపణ కోరాడు. టుంటున్ సోదరి, మీరు నిజంగా చెప్పారు. నేను నిజంగా అహంకారంగా ఇంకా పొగరుగా ఉండిపోయాను. అదే ఎప్పుడైతే మీరు షాప్ని తెరిచేశారో అప్పుడు నేను చాలా అసూయతో రగిలిపోయాను. కేవలం అప్పటి నుంచి నిన్ను అవమానం చేసే ప్రయత్నంలో ఉండిపోయాను. నన్ను క్షమించండి సోదరి గారు. బిల్లు మాటలు విన్న తర్వాత టుంటున్ తనని క్షమించింది. చివరికి తనకు ఇలా వివరిస్తుంది, అహంకారం ఇంకా అత్యాశ రెండు కూడా మనుషుల పతనానికి సూచన అని. తనకు ఇంకా ఇలా కూడా వివరిస్తుంది, ఇక ముందు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా దాని ద్వారా తను నష్టపోకూడదు, ఇతరులు కూడా. విషయాన్ని అర్థం చేసుకోవడంలో బిల్లు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఇంకా తను టుంటున్తో ఎలాంటి హాని చేయనని ప్రమాణం చేశాడు. ఇంకా ఏముంటుంది, ఆ రోజు బిల్లు యొక్క అహంకారానికి ఆఖరి రోజు. ఆ రోజు నుండి బిల్లు ఇంకా టుంటున్ ఇద్దరు వారి షాప్లను ఎలాంటి గొడవలు లేకుండా నడిపిస్తారు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.